భారత్ ఎన్బిటివికి స్వాగతం. నేను మీ జేకే. నిత్య నిజాలు భారత్ ఎన్బిటివి చెప్పేది. మీరు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మిత్రులారా, 12వ తారీఖు 11:35 మీకేమన్నా గుర్తుకొస్తుందా? సరే, మీకు టెన్షన్ పెట్టను, నేనే చెప్తా. 164 164 ఏమన్నా గుర్తుకొచ్చిందా? అదేనండి, మన చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకారం. 9వ తారీఖు ఎంతో అట్టహాసంగా, ఎంతో వైభవంగా మన ప్రధానమంత్రి రాష్ట్రపతి భవన్కు ఎదురుగా ప్రమాణ స్వీకారం చేశారు. సుమారు 10,000 మంది జనం వచ్చారు. దేశ విదేశాల నుండి అందరూ వచ్చారు. మాల్దీవుల నుండి, శ్రీలంక నుండి, పక్కన బీహార్ నుండి, అట్నే మొత్తం అంతా ఇంకా చెప్పుకుంటే చాలా లిస్ట్ ఉంది. ఇది పక్కన పెట్టేయండి, ఇది కాదు విషయం. మరి చంద్రబాబు నాయుడు అమరావతిలో ప్రమాణ స్వీకారం చేస్తానంటూ చెప్పి అక్కడి నుండి మళ్ళా కేసరికి మార్చారు. ఎందుకు మార్చారో ఆయనకే తెలియాలి. ఈ ముహూర్తాలు ఏమిటో, ఈ పిచ్చి ఏమిటో వాళ్ళకే తెలియాలి. పక్కన పెట్టారు. మరి అక్కడికి ఎంతో భద్రత కావాలి. ఎందుకంటే దేశ అత్యున్నతమైన వ్యక్తి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వస్తున్నాడు ఆ ప్రమాణ స్వీకారానికి. మరి అలాంటి సమయంలో ఎంతో భద్రత కల్పించుకోవాలి. మరి ఒక పక్కన బాణుడు భయపడి పక్కకు పోతే వరుణుడు వణికిస్తానని చెప్పి ఆయన రెచ్చిపోతున్నాడు. మరి ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాలనుకున్న ప్రాంగణంలోకి ఎలా ఉంటుంది? మరి వర్షం సహకరిస్తుందా? వరుణుడు సహకరిస్తాడా? లేక మొన్నంటే ఢిల్లీలో మోదీ ప్రమాణ స్వీకారం చేసిన సమయంలో ఓపెన్ లో చేసిన వరుణుడు సహకరించాడు, వర్షం కురవలేదు. మరి ఇక్కడ వర్షం కురుసుద్దా లేకపోతే ఆగుద్దా మరి తెలియాలి. సరే, ఇది కూడా పక్కన పెట్టేయండి. మోదీ 2024లో ఇంత పెద్ద మెజారిటీ ఇప్పించి 16 లోక్సభ సీట్లు కట్టబెట్టిన, మరి 2 ఎంపీ సీట్లు జనసేనకి ఇప్పించిన, లేక మరో 3 బీజేపీకి కట్టబెట్టిన ఈ పరిస్థితుల్లో చరిష్మా ఎవరైనా మనకు అనవసరం. గెలిచారా గెలవలేదా, కూటమి 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 అని చెప్పి కూటాలు కట్టి ఆ కూటాల్లో మీరు గెలిపించారా లేదా? గెలిపించారు కదా. మోదీ నీకేం కావాలని అడిగాడు. మరి నువ్వేమో ఎంతసేపు నాకు రాజకీయంగా నాకు స్పీకర్ పదవి కావాలి, నేను బయట నుంచి సపోర్ట్ చేస్తా, నాకు హోమ్ మినిస్టర్ కావాలి, లేకపోతే నాకు ఫైనాన్స్ మినిస్టర్ కావాలి, నాకు అది కావాలి ఇది కావాలని గొంతమ్మ కోరికలు కోరావు.
నాకు ప్రత్యేక హోదా కల్పించు, మాకు పోలవరం పూర్తి చెయ్యి. అమిత్ షా చెప్పారు 2 సంవత్సరాల్లో పోలవరం పూర్తి చేస్తామన్నాడు. నువ్వు మధ్యలో దూరొద్దు. బుర్రకథలో హాస్యగాళ్ళగా మధ్యలో దూరి తందానా 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 అని తందాన కొట్టబాకు. బలానంటే బాయి తమ్ముడా తమ్ముడా అని బుర్రకథ చెప్తుంటే మధ్యలో హాస్యగాడు ఓహో అలాగా 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 అదే అని చెప్పి మధ్యలో బుర్రకథలో హాస్యగాడు అంటారు. వీడొచ్చి జనాలు ప్రేక్షకులను నవ్వించడం కోసం ఒక అమ్మాయిని పెట్టి ఆ అమ్మాయితో డాన్సులు వేస్తాడు, లేకపోతే ఏదైనా మాటలు చెప్తాడు. ఇంకొకరిని పెట్టి బుర్రకథ చెప్పేవాడికంట వీడు హాస్యగారే హాస్యమైన డ్రెస్ వేసుకొని మాట్లాడుతుంటాడు. నువ్వు హాస్యగారి కాకుండా మమ్మల్ని హాస్యగారిని చేయకంట నే మనసులో ఉన్న మాటలు పక్కన పెట్టి మా మాటలు ముందు పెట్టు. మోదీకి ప్రత్యేక హోదా కల్పించమని చెప్పు, పోలవరం పూర్తి చేయమని చెప్పు, అమరావతికి అడ్డు లేకుండా అన్ని క్లియరెన్స్ చేసి పెట్టుబడి పెట్టమని చెప్పు. ఈ 3 కోరికలు 3 కూటమి కింద 3 కోరికలు కోరండి. అంతేగాని మీ మినిస్ట్రీ పదవులు ఇవన్నీ మాకు వద్దయ్యా, మా బిడ్డలకు భవిష్యత్తు చూపించమని చెప్పు, భరోసా ఇమ్మను. భయపడకంట ఎవరికి హుందాగా నడిచే రాజకీయ చరిత్రను చిమ్మను, ఆస్వాదించమను. అర్థమైందా? అంతేగాని పిచ్చి పిచ్చిగా ఏదేదో మాట్లాడి టైం కాలవ్యాపం చేయొద్దు, టైం వేస్ట్ చేయొద్దు. పోలవరం పూర్తి చేయమని చెప్పు, అమరావతికి అడ్డు లేకుండా అన్ని పథకాలకి డబ్బులు ఇమ్మని చెప్పు. ప్రత్యేక హోదా వస్తే ఆటోమేటిక్ గా డబ్బు వస్తుంది. అది కంపెనీలు వస్తాయి. 10 ఏళ్ళు కాదు 15 ఏళ్ళు ఇస్తా అన్నారు కదా వెంకయ్య నాయుడు గారు. 15 ఏళ్ళు అడుగు. 14వ ఆర్థిక సంఘం ఒప్పుకోలేదు. 14 ఏళ్ళ పైన ఇప్పుడు 18వ ఆర్థిక సంఘం ఇది ఒప్పుకుంటాది. నువ్వు లేకపోతే అక్కడ జరగని పరిస్థితి. అర్థం చేసుకో, ఆలోచించు. విజన్ ఉందన్నావు కదా, విజన్ బాబు, నీ విజన్ బయట పెట్టి విక్టరీని కొట్టించు. నువ్వు కాదు, ఎవరొచ్చినా సరే అదే చెప్తారు. రామాయణంలో రాముడు బదులుగా చెప్పులు పెట్టి పాలన చేసిన చక్రవర్తికి చెప్పులకి చక్రవర్తి స్థానం ఇచ్చారంట. అదే తరహాలో నువ్వు నీ తరపున ఒక కుక్కను కూర్చోబెట్టినా, ఒక కోడిని కూర్చోబెట్టినా, ఒక పందిని కూర్చోబెట్టినా మేము 2029కి నీకు బాట వేస్తాం, నిన్నే గెలిపిస్తాం. నువ్వున్నా లేకపోయినా ఎవరిని పెట్టినా నిన్ను గెలిపిస్తాం. కానీ నువ్వు ఈ పని చేసి పెట్టు. ఏంటి మిత్రులారా, 29లో మీరు గెలిపిస్తారా లేదా? మీ కామెంట్ రూపంలో మీరు తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.